నంబర్ 2 గరికపాటి గారు. సార్ మీరంటే నాకు చాలా రెస్పెక్ట్, బట్ ఆ ఒక్క మాట కరెక్ట్ కాదు సార్. మీరు ఆ మాట మాట్లాడకుండా ఉండాల్సింది. ఒకటి, మీరు ఇలా బట్టలేస్తే 18 ఏళ్ల వాడు ఎలా ఆగుతాడు? 55 ఏళ్ల మేమే ఆగలేకున్నాం. నంబర్ 2, ఇలా బట్టలేయడం నా హక్కు అంటే అది వాడి హక్కు. ఏం మాట్లాడుతున్నారు సార్? మీరెంత గొప్పవారు, ఎన్ని గ్రంథాలు చదివింటారు, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చింటారు, ఎన్ని అవధానాలు చేసింటారు. మీరేనా నిజంగా ఇలా మాట్లాడింది? బట్టలు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే చేస్తారా? మన వాళ్ళు అంటూ ఉంటారు 80 ఏళ్ల బామ్మను. అండ్ యాక్చువల్లీ ఇది నేను ఒక సినిమాలో ఒక సీన్ చూశాను. ఆ 80 ఏళ్ల బామ్మ కేసు వీని మీద వేయండి అని. అప్పట్లో ఆ సీన్ చూసి నవ్వుకున్నాను, ఎందుకంటే 80 ఏళ్ల బామ్మ జోలికి ఎవడు వెళ్ళడని. బట్ ఇప్పుడు భయమేస్తుంది, ఎందుకంటే ఇది నిజమైంది. మొన్నటి వరకు వయసులో ఉన్న అమ్మాయిలకే డేంజర్ అనుకున్నాను. ఇప్పుడు 80 ఏళ్ల బామ్మ, 3 ఏళ్ల చిన్న పాప, 3 నెలల పసిబిడ్డను కూడా వదలట్లేదు సార్. మీరు డ్రెస్సుల గురించి మాట్లాడుతున్నారు. సరే, మనుషులను వదిలేయండి. రీసెంట్ గా కర్ణాటకలో చిక్కనాయకహల్లి అనే ఊర్లో ఒక కుక్కని, ఒక ఆడ వీధి కుక్కని గ్యాంగ్ చేశారు. ఆ కుక్క ఏం బట్టలు వేసుకుంది సార్? అంటే రేపటి నుండి కుక్కలు కూడా చీరలు కట్టుకుని తిరగాల? ఈ విషయం గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద రిలేటెడ్ వీడియోలో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి, లేదా ఛానల్లో వెళ్తే వీడియో ఉంటుంది.